ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సమరత. అభాగ్యులైన వికలాంగుల కోసం బద్వేలు పట్టణంలో భూ పోరాటం నిర్వహించి గుడిసెలు వేయించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర శుక్రవారం నాడు సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 300 మంది వికలాంగులతో భూ పోరాటం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాలిచంద్ర మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని ఎన్నో దఫాలుగా అధికారులను వేడుకున్నా వాళ్ళు వికలాంగుల బోర్డును పట్టించుకోకపోవడంతో వికలాంగులే స్వచ్ఛందంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నటకు పూనుకున్నారని, వికలాంగులు గుడిసెలు వేసిన చోటనే వాళ్లకు ఇళ్ల పట్టాలు, పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి వీరశేఖర్, పట్టణ సమితి కార్యదర్శి పి బాలు, జిల్లా కమిటీ సభ్యుడు పి వెంకటరమణ, సభ్యుడు ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ, బద్వేల్ రూరల్ కార్యదర్శి ఇమ్మాన్యుయల్, ఏ మండల కార్యదర్శి జి పెంచలయ్య, నాయకులు మునిరత్నం, చిన్న షలోమి, వికలాంగులు పాల్గొన్నారు. అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం అధికారులు పనిచేస్తున్నారు కాబట్టి ప్రత్యక్షంగా ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితికి అధికార యంత్రాంగమే కూర్చుకొని మన జిల్లా కార్యదర్శి ప్రారంభించారు. బద్వేలు పట్టణంలో ప్రత్యేకంగా సంవత్సరాల తరబడి చదువుకున్నటువంటి నిరుద్యోగులుగా ఏం పని లేక కుటుంబ సభ్యులతో ఈసడింపులుగా మాట్లాడించుకుంటూ ఎటు పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో బ్రతుకు జీవుడా అని జీవించేటువంటి వికలాంగుల సోదరులందరూ కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 2000 మంది ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఈరోజు అతి గతి లేనటువంటి పరిస్థితి. ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత 90 డేస్ స్కీమ్ కింద అంటే మీరు అప్లై చేసిన 90 రోజుల్లో జగనన్న ఖాళీలో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి
మభ్యపెట్టి మాయపేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. దాదాపు 250-300 దరఖాస్తులు కూడా ఇప్పటికే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని అప్లై చేసి మన అధికారులకు ఇవ్వడం కూడా జరిగింది. ఇదే ఆర్టీఓ ఏవో గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎక్కడ ఇస్తామని చెప్పి అంటున్నారంటే కొండ గుట్టల పైన ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, బాకరాపేట చెరువు దగ్గరను లేకుంటే సిద్ధమ్మ పేరెంటల దగ్గరను మడకలవారిపల్లె కొండ గుట్టలు లేనటువంటి అభాగ్యులు ఏ విధంగా కొండలపైకి చేరతారు? అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్డు లేవు, ఏమి సౌకర్యాలు లేవు, మరి అనువైనటువంటి స్థలాలు లేవు అని చెప్పి పరిశీలిస్తే బద్వేలు పట్టణంలో వందలాది ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూములు ఉన్నాయి. కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? చూస్తే అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉంది. మరి ఈ భూమి కూడా కుంటి సాగు చెప్తా ఉన్నారు. ఈరోజు వాస్తవంగా ఈ భూమి అంతా కూడా అది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో టిట్కో ఇళ్ల కేటాయించారు. మరి ఆ కేటాయించినటువంటి ఇల్లు దాదాపు ఒక్కొక్కరు 25,000, 50,000 రూపాయలు కూడా డిపాజిట్ దిమ్మెలు కట్టి వదిలేసినారు. అంతట్లోపల పుణ్యకాలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రారంభించినటువంటిది ఏ ఒక్క స్కీమ్, ఏ ఒక్క పథకం నేను ప్రారంభించనని చెప్పేసి దీని మొత్తం కూడా పార్టీ డబ్బున్నటువంటి వాళ్ళు అహంకారంతో ఏదో ఒక విధంగా ఈ భూమిని సాధించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే మేము అడుగుతా ఉన్నాం, సాధారణ ప్రజలకు కూడా మేము అడగటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు ఎక్కడికి పోలేటువంటి వాళ్ళు దయచేసి వాళ్ళ మీద ఎలాంటి తిరుగుబాటు చేసినా కేసులు కడతామని చెప్పండి. కోర్టే మనం నిర్ణయించుకోవాలి. దేనికైనా సిద్ధపడ